పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం తీవ్ర వాయుగుండంగా మారి ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం తీవ్ర వాయుగుండంగా మారి ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇవాళ ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. హిందూ చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ప్రస్తుతం అయితే తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం కాస్త అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా మరొకటి కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వాయువ్య దిశగా ప్రయాణిస్తున్నటువంటి ఈ అల్పపీడనం రాగల 12 గంటల్లో అంటే రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, అటు రాయలసీమ రెండు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 3వ తేదీ అంటే శుక్రవారం నాటికి ఇది వాయుగుండంగా బలపడమే కాకుండా తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో ఇటు ఇప్పటికే విశాఖలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నేడు విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి అంటే మరో 3 రోజుల పాటు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే అల్పపీడనం కొనసాగుతుందో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారేటటువంటి ఆ పరిణామంలో ఇప్పటికే కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మత్స్యకారులు కూడా మరో 4 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా జలమయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుందంటూ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా సమాయత్తం చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరో 4 రోజుల పాటు కూడా ఏపీలో వర్షాలు దంచి కొట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు అల్లూరు జిల్లాలోనే ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు మన్యం, పార్వతీపురం, మన్యం జిల్లాలో శ్రీకాకుళం, అవకాశాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే అల్పపీడనం కొనసాగుతుందో అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎదురుగాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారీ గాలులు ఏవైతే ఉన్నాయో ఈ గాలుల నేపథ్యంలో పెద్ద పెద్ద చెట్లు కానీ, హోర్డింగ్స్ కింద కానీ ప్రజలు ఎవరో కూడా ఉండరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా దీనికి సంబంధించి పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకునేటటువంటి దిశగా కూడా ముందుకు వెళ్తుంది. ఆయా జిల్లా కలెక్టర్లతో కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కానీ లేదా సముద్ర తీరం ప్రాంతం వెంబడి ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.